లక్ష్మీ దుర్గా వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ప్రారంభమైన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నాగపూర్కు తరలిన ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. గతంలో క్రైస్తవ సోదరుల కోసం చర్చిల నిర్మాణం కోసం 5 లక్షల నిధుల ప్రొసీడింగ్లు జారీ చేయడం జరిగింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుక విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు సత్వరమే నెరవేర్చాలని అన్నారు. 6 గ్యారంటీలపై ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ క్రైస్తవులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. డెవలప్మెంట్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారి నుంచి మనం ఉన్న కొన్ని పనులకు మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని 5 లక్షల కంటే పైన ఉన్నాయి. టెండర్లు కాలేకపోవడం వలన మొదలు కాలేకపోవడం కొన్ని ఉంటాయి, చాలా ఎక్కువ ఉండరు. అయితే అవి ఇప్పుడు టెండర్లు కానీ మొదలు కానీ అన్నీ కూడా ఆపేద్దామనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి వినికి వస్తూ ఉన్నది, వినవస్తూ ఉన్నది. అటువంటి చర్యలు కూడా మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నాను. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు. కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పనులు మంజూరు చేస్తే అవి కంటిన్యూ. అటువంటి మంజూరు చేసే కూడా మేము ఆపేస్తామని అంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కొన్ని గ్రామాల్లో రోడ్లు మంజూరు చేసుకున్నాం, మంత్రిని మంజూరు చేసుకున్నాం, ప్రజలకు పనికి వచ్చే చెడ్డాలను మంజూరు చేసుకున్నాం. అటువంటి ఏమైనా టెండర్లు కాక పనులు మొదలు కాకపోతే వారికి కూడా ఆపేద్దాం అన్న ఆలోచనలో ఉన్నట్టు నాకు వినిపిస్తూ ఉన్నది. అటువంటి చర్యలు మంచివి కావు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చైర్మన్ వినీతా పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వినీత మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సభలను నిర్వహించడం జరుగుతుందని, గతంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించిన ప్రాంతాల్లోనే అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు తదితరులు ఉన్నారు. ప్రతి వార్డు మున్సిపల్ సంబంధించిన ఆఫీసర్స్, అదేవిధంగా వార్డు సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్, ఆర్పీలతో తమ వార్డు కౌన్సిలర్లు ఎక్కడిదక్కడ పక్కడబందీగా కౌంటర్స్ పెట్టడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమానికి 6 గ్యారంటీలతో ఈరోజు నుండి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రతి వార్డులలో కౌంటర్లలో వచ్చి మీరు ఈ అప్లికేషన్ తీసుకొని 6 తారీఖులోపు మీరు ఎప్పుడైనా కరెక్ట్గా ఫిలప్ చేసి తీసుకురావాలని. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేద పండితులు నాగేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప మాలాదారులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి మెట్ల పూజ చేశారు. అనంతరం భక్తులు భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ పడి పూజల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 7వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ప్రజలు దరఖాస్తు చేసుకుని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు తదితరులు ఉన్నారు. ఈ 6 పథకాలను అందరూ లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఆర్మూర్ ప్రజలకు 36 ఎవరికి కష్టం కాకుండా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎక్స్క్లూడింగ్ అంటే 31 నాడు ఒకటి నాడు ఉండదు, కానీ మిగతా రోజులంతా 7-8 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎవరు హరిబరి కాకుండా ఫామ్స్ ఇస్తాము, నింపండి. మీకు లేదంటే మా కౌంటర్ దగ్గర రండి, మా ఎంప్లాయీస్ ఉంటుంది, మా ఎంప్లాయీస్ నింపి మీకు ఏ స్కీమ్ అప్లై చేసుకోవాల్సినారో ఆ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 6 అవి కాకుండా ఇంకేమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు వైట్ పేపర్ మీద రాసి ఇవ్వగలరు, అట్లే ప్రాబ్లం లేదు. ఇంకేమైనా గ్రీవెన్స్ ఉన్నా కూడా 36 సెంటర్లలో ఇవ్వచ్చు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందజేసి న్యాయం చేయాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. దరఖాస్తులు స్వీకరించి మూలన పారవేయకుండా ప్రతి లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు తదితరులు ఉన్నారు. 6 గ్యారెంటీల అమలు కొరకు ఏదైతే ఆనాడు వాగ్దానం చేసిందో మేము దాన్ని ఒకవేళ 100% మీరు దాన్ని అమలు చేసే దాంట్లో ఉంటే డెఫినెట్ మేము ఒక అమలు చేస్తే హర్షం వ్యక్తం చేస్తాం, ఎందుకంటే దాన్ని స్వాగతిస్తాం. ఇది పేద ప్రజలకు సంబంధించింది. కానీ ఇక్కడ కొన్ని మాకు లోపాలు కనబడుతున్నాయి. ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే పెట్టాలి అని అంటున్నారు. మరి గరీబు వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కిరాయికి ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక దగ్గర ఉండరు, నివాసం ఉండదు. ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, వాళ్ళు ఉండే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఇల్లు కిరాయి ఉంటుంది, ఇంకో దగ్గరికి పోతారు. మరి వాళ్ళకి ఎంక్వైరీ ఎట్లా, దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు నోడల్ ఆఫీసర్ గారితోనో లేకుంటే ఇక్కడ ఉన్న ప్రతి సెంటర్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి స్పష్టత ఉండాలి. జర్నలిస్టుల రాష్ట్ర కార్యవర్గంలో పోటీ కోసం నేడు జిల్లాలోని పలు నియోజకవర్గాలు మరియు మండలాల్లోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులను జర్నలిస్టులు ఎన్నికల పద్ధతిలో ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ అవార్డులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నికల్లో భాగంగా జిల్లా నుంచి పోటీ చేయడానికి ఎన్నికల పద్ధతులు నిర్వహించారు. ఈ పోటీలలో 3 అభ్యర్థులు బరిలో నిలవగా పుట్టమురళి 1 ఓటుతో గెలుపొంది రాష్ట్ర కార్యవర్గ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పాత్రికేయులు ఓటు వేసి గెలిచిన మురళికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిప్ప గ్రామంలోని జ్ఞానోదయ పాఠశాలలో మిమిక్రీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారులు జాదు యుగంధర్, రాబర్ట్, బోండ్ల ఆనంద్, శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. మిమిక్రీ కళాకారుడు బోండ్ల ఆనంద్ చేసిన మిమిక్రీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ముఖ్య అతిథి దక్షిణామూర్తి మాట్లాడుతూ సమాజంలో మిమిక్రీ కళాకారుల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీశంకర్, సామాజిక సేవకులు వినోద్ ఆచార్య, శ్రీహరి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. Yes, 2. Okay. Shaki full, wonderful.
నేను రాగానే నిజంగా నా తమ్ముడు చెల్లెలు నాకు స్వాగతం చేసేసారు. ఎంతో గమ్మత్ అంటే వాళ్ళు చేతుని ఫ్లవర్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఇస్తే కళ్ళకి వెళ్ళచ్చు. నాకైతే నిజంగా చెప్తున్నా అసలు అనుభవం జిందగలేదు సార్. ఒట్టి చెప్తున్నా ఇప్పటిదాకా 20 సంవత్సరాలు నాకు ఇదే కొనసాగుతుంది. ఇట్లా నాకు ఎప్పుడు స్వాగతం చూడలేదు సార్. నా ఫస్ట్ టైం నా జీవితంలో వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అని చెప్తున్నా మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మరి మీరందరూ మంచిగా చదువుకొని మరి మంచిగా శంకర్ సార్ పేరు నిలబెట్టాలి, మీ ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలి. మీరు కూడా చాలా గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. భీమ్గల్ మండలం బాబానగర్ భీమ్గల్ పురపాలక సంఘంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభలను జిల్లా పరిషత్ ముఖ్య అధికారి గోవింద్ నాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు తీసుకొని ప్రభుత్వం 6 సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందే విధంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ నివేదికను పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ గంగమోహన్, మున్సిపల్ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ కార్డు ఇవ్వండి, తర్వాత మీ కరెంట్ బిల్లు అది కానీ తీసుకొస్తే ఆ నంబర్లు వాటిలో వేయాలి కాబట్టి అవి తీసుకొని వస్తే మా దగ్గర హెల్ప్ తీసుకోవాలని ఫిల్అప్ చేస్తారు. ఒకవేళ మీ ఇంట్లోనే చదువుకునే వాళ్ళు ఉంటే మీరే ఇంట్లో ఫిల్అప్ చేసుకొని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మేము ఆ రోజు 28 నుంచి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ప్రతి వార్డులో కౌంటర్స్ ఉంటాయి. మీరు ఆ కౌంటర్లో ఎప్పుడైనా వచ్చి ఇవ్వచ్చు. ప్రాబ్లం లేదు, దీనికి మరీ కావాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మీ జనరల్ ఏమైనా అప్లికేషన్ కానీ ఏమైనా కంప్లైంట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి రసీదు తీసుకోవచ్చు. మేము ఇదే ఈ 6 గ్యారెంటీలే కాకుండా వేరే ఏమైనా వచ్చినా కానీ కూడా తీసుకుంటాము. తీసుకోమనే ప్రసక్తే లేదు. కాబట్టి మీరందరూ సహకరించి ఈ 8 రోజుల లోపల మీరు ఒకటే రసీ కాకుండా 8 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి మీకు వీలున్నప్పుడు వచ్చి చేయాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నారు. నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 50 బస్సులను ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో అభివృద్ధి జరగనుందని, ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 1వ, 7వ వార్డులలో 6 గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కన్ని ప్రేమలత సురేందర్ నిర్వహించారు. అధికారులచే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, ఈ రోజు నుంచి జనవరి 6వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు చేసుకుని 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి వార్డులో మున్సిపల్ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రేమలత సురేందర్, కోఆప్షన్ సభ్యులు పర్సన్ నవీన్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం బచన్పల్లి గ్రామంలో గురువారం రాత్రి అయోధ్య రామయ్య పూజిత అక్షంతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మహిళా మనులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రధాన వీధుల గుండా రామనామంతో శ్రీరామ జయ జయ ధ్వనాలు చేస్తూ రాములవారి పూజిత అక్షింతలను ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, భక్తులు, అయోధ్య శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కాల్ మండలంలోని అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుపై ప్రజలు పూర్తి డేటాను అధికారులు స్వీకరించారు. నేటి నుండి ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రతి గ్రామాలలో 6వ తారీఖు వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడంలో భాగంగా లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు ఉన్నారు.
ప్రవేశపెట్టారో వాటన్నిటి గురించి ప్రజలతో చర్చించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ దగ్గర నుండి దరఖాస్తు జరిగింది. రెండో విడతగా మధ్యాహ్నం 2 నుండి 6 వరకు నల్లూరు విలేజ్ లో స్టార్ట్ అయింది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు ఫిల్అప్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం 28 నుంచి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు 2024 వరకు కంటిన్యూ జరుగుతుంది. అప్లికేషన్లు ఈ రోజే కాదు, వాళ్ళు ఈ మధ్య రోజుల్లో ఎప్పుడైనా కానీ జీపీలో కానీ ఇక్కడ ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్, ధర్మోరా, వడ్యాడ్, పాలెం గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆయా గ్రామాల పంచాయతీల వద్ద ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ప్రజలు 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవచ్చునని చెప్పారు. మొదటి రోజు మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్, ధర్మోరా, వడియాడ్, పాలెం గ్రామాలలో ప్రజాపాలన సందర్భంగా గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ దాస్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, మండల వ్యవసాయ అధికారిని లావణ్య, ఎస్ఐ అనిల్ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారెంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. ఈ ఆరింటికి సంబంధించకుండా ఇతర సమస్య, రేషన్ కార్డు, భూమికి సంబంధించిందో, ఇంటర్వ్యూకి సంబంధించి ఇతర ఏదైనా సమస్య ఉంటుందో అట్లాంటి సమస్యలను కూడా ఇళ్ళ కాగితం మీద మీ సమస్యను పూర్తిగా వివరంగా రాసి తీసుకోవడం కోసం సెపరేట్గా 7వ కౌంటర్ కూడా ఉంటుంది. అట్లాంటి సమస్యలను కూడా ఇవ్వచ్చు. 6వ తేదీ అనంతరం కూడా ఎవరైనా ఇక్కడ లేకుండా దూరంగా వేరే ప్రాంతాలకి ఏదైనా టూర్ కానీ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకుండా 6వ తేదీ తర్వాత కూడా తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు సూచన కూడా ఇచ్చారు. ఎర్గట్ల మండల కేంద్రంలో శ్రీ 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 శివ మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు జరగనున్నాయని శ్రీ శివ మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు తెలియజేశారు. శుక్రవారం రోజు దేవతామూర్తుల గ్రామ ప్రదక్షిణ ఊరేగింపు ఉంటుందని, 30వ తేదీ నాడు గణపతి పూజ, పుణ్యవచనం, నాంది, రక్షాబంధన, 31వ తేదీ నాడు పంచామృత జలాదివాసములు, ఉదయం 11 గంటలకు స్వామివారి రుద్ర మహాయాగం, మూలమంత్ర హవనము, రుద్ర పంచసూక్త హవనము, సామూహిక కుంకుమార్చన, జనవరి 1వ తేదీ నాడు బీజన్యాసము, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, శివపార్వతుల శాంతి కళ్యాణం, అన్నదానం జరుగుతుందని శ్రీ శివ మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు తెలియజేశారు. మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన దినోత్సవాలు ఉత్సవాలు 30 తారీఖు నుంచి 30, 31 డిసెంబర్, జనవరి 1 తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. 30 తారీఖు నుంచి విగ్రహాల ఊరేగింపు, 31 నాడు ప్రతిష్టాపన, 1 విగ్రహాల ప్రాణ ప్రతిష్ట, అన్నదానము, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఇవన్నీ జరుగుతున్నాయి. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో అయోధ్య రాములవారి కలశం చేరుకున్న సందర్భంగా భక్తులు అయోధ్య రాములవారి కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాములవారి కలశాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు అయోధ్య రాములవారి కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ అయోధ్య రాములవారి కలశం తమ గ్రామానికి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో అయోధ్య రాములవారి కలశం చేరుకున్న సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో అయోధ్య రాములవారి కలశానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కలశానికి మహిళలు మంగళహారతులు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి రావడం అంటే మా దోమచంద గ్రామం ఎంతో పుణ్యం చేసుకున్నది. ఆ కలశారాధన చేసిన తర్వాత అందరికీ తీర్థగోష్ఠి ప్రసాదించేసి ఈరోజు కార్యక్రమం ముగించారు. రేపు తాళరాంపూర్కి వెళ్తుందట కలశం. అందుకే ఈరోజు అయోధ్య నుండి రావడం అంటే మామూలు మాట కాదు. ఈ క్షేత్రం లోపల అయోధ్య నుంచి మా కలశం రావడం మాకెంతో పుణ్యపదం. భక్తులందరూ రామనామంతో మారు మ్రోగింది. దోమచంద గ్రామం పుణ్యం చేస్తుంది కాబట్టి ఈరోజు కలశాల పూజ చేసినాం. జయ శ్రీమన్నారాయణ.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, నాగపూర్కు తరలిన ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.